ఈరోజు ఈ వీడియోలో మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ, ఆ జీర్ణ వ్యవస్థలోని వివిధ రకాల భాగాలు, ఆ భాగాలు నిర్వర్తించే విధులు మొదలగు వాటి గురించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఈ జీర్ణ వ్యవస్థ నుండి ఏ విధంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది అనేది కూడా ఈ వీడియోలోనే చర్చిద్దాం. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలరు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా అవసరం ఉన్న వారికి ఖచ్చితంగా షేర్ చేయగలరు. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మానవుని జీర్ణ వ్యవస్థను పరిశీలించినట్లయితే మానవ జీర్ణ వ్యవస్థ చాలా సంక్లిష్టమైంది. ఇందులో వివిధ రకాల అవయవాలు, జీర్ణరసాలు మరియు ఎంజైముల సహాయంతో వివిధ విధులను నిర్వర్తిస్తూ ఉంటాయి. మానవ జీర్ణ వ్యవస్థ చాలా సంక్లిష్టంగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఇక మానవుల్లో ఆహారనాళం పొడవైన గొట్టం లాంటి నిర్మాణం, ఇది నోటి నుండి పాయువు వరకు వ్యాపించి ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లయితే జీర్ణ వ్యవస్థలో నోరు, ఆస్యకుహరం, గ్రసని, ఆహారవాహిక, జీర్ణాశయం, చిన్న ప్రేగు, పెద్ద పేగు, పురీషనాళం, పాయువు ఈ భాగాల్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా మానవుల్లో ఆహారనాళం పొడవైన గొట్టం వంటి నిర్మాణం, ఇది నోటి నుండి పాయువు వరకు వ్యాపించి ఉంటుంది. ఆహారనాళంలో వివిధ రకాల భాగాలను మనం గమనించవచ్చు. ఆహారనాళంలో ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క ప్రత్యేకమైన పనిని నిర్వర్తించడానికి వీలుగా రూపొందించబడి ఉంటుంది. మనం తిన్న ఆహారం శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా జీర్ణమవుతుంది అనేది ఈరోజు మనం ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. మనం అనేక రకాల ఆహార పదార్థాలని తింటుంటాం. అయితే అవన్నీ ఒకే జీర్ణనాళం ద్వారా పంపించబడతాయి. ఉదాహరణకి మనం ఘన ఆహార పదార్థాలను తిన్నా, అదేవిధంగా ద్రవరూప పదార్థాలని త్రాగినా అది జీర్ణనాళం ద్వారానే పంపబడతాయి. అంటే మన జీర్ణాశయానికి అవి జీర్ణనాళం ద్వారానే చేరుకుంటాయి. ఓకే, మనం తీసుకునే ఆహారం మన శరీరం గ్రహించడానికి, ఉపయోగించుకోవడానికి వీలుగా ఈ సమయంలో అనేక రకాల చర్యలు జరుగుతాయి. అవి ఎలా జరుగుతాయో పరిశీలిద్దాం. ఆహార నాళం గుండా ఆహారం వెళ్ళే విధానం. మనం తీసుకున్న ఆహారం నోటిలో దంతాల ద్వారా ముక్కలుగా చేయబడి నోటిలోని లాలాజలంతో కలుస్తుంది. ఫలితంగా ఆహారం తడిగా, మెత్తగా, కొంచెం జిగురు అంటే జారుడు స్వభావాన్ని పొందుతుంది. దీన్నే ఆహారపు ముద్దనే బోలస్ అంటాం. ఏమంటారంటే ఈ తడిగా, మెత్తగా, జారుడు స్వభావం కలిగి ఉన్న ఆహారపు ముద్దనే బోలస్ అంటాం. ఇటువంటి మెత్తగా జారుడు స్వభావం కలిగిన ఆహారం ఆహార వాహిక గుండా అంటే ఈ ఓసోఫాగస్ గుండా జీర్ణాశయంలోకి వెళ్ళడానికి అనువుగా ఉంటుంది. అంటే స్మూత్గా జారడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఆస్యకుహరంలో 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. ఈ లాలాజల గ్రంథుల నుండి లాలాజలం స్రవించబడుతుంది. లాలాజలంలోని అమైలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. అమైలేజ్ సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను సరళ పదార్థాలుగా మారుస్తుంది. అంటే పెద్ద పెద్ద రేణువులను చిన్న పదార్థాలుగా మార్చేస్తుంది అన్నమాట. ఎంజైమ్ల సహాయంతో సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా విడగొట్టబడే విధానాన్నే ఇక్కడ మనం జీర్ణక్రియ అంటారని తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ నాలుక గురించి మాట్లాడుకుందాం. నాలుక ఆహారాన్ని మిశ్రమంగా చేయడానికి ఆహార నాళంలోని అంటే నెక్స్ట్ భాగంలోకి, తర్వాత భాగంలోకి నెట్టడానికి ఈ నాలుక అనేది ఉపయోగపడుతుంది. ఈ పనిని నిర్వహించడానికి కింది దవడ కూడా తోడ్పడుతుంది. ఇప్పుడు మనకున్న 2 దవడల్లో, మానవులకు ఉన్న 2 దవడల్లో పై దవడ వచ్చేసి కదలకుండా ఉంటుంది, కింది దవడ మాత్రమే కదులుతుంది. ఈ ఆహారాన్ని నమలడంలో ఈ దవడ అనేది తోడ్పడుతుంది. అదేవిధంగా నాలుక అనేది ఆహారాన్ని అంటే నమిలిన ఆహారాన్ని తర్వాతి భాగంలోకి నెట్టడానికి తోడ్పడుతుంది. నోటిలో లాలాజలంలోని అమైలేజ్ పిండి పదార్థంపై చర్య జరిపి
సంక్లిష్ట కార్బోహైడ్రేట్లని ఇక్కడ సరళ పదార్థాలుగా మారుస్తుందని చెప్పుకున్నాం. ఈ విధంగా పాక్షికంగా జీర్ణమైన ఆహారం లాలాజలంతో కలిసిన తర్వాత ఆహార వాహికలోకి పంపబడుతుంది. ఆహార వాహిక గుండా ప్రయాణిస్తున్నప్పుడు అలలు లేదా తరంగాల మాదిరిగా ఉండే చలనాన్ని మనం గమనిస్తాం. దీన్నే పెరిస్టాటిక్ చలనం అంటారు. అంటే నేరుగా కాకుండా ఒక తరంగాల మాదిరిగా ప్రయాణం చేస్తుంది ఆహారం. దీన్నే పెరిస్టాల్టిక్ చలనం అని అంటాం. జీర్ణాశయంలో ఆహారం జఠరరసంతో మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో కలుస్తుంది. జీర్ణాశయంలో ఆహారం HClతో అదేవిధంగా జఠరరసంతో కలిసి చిలికినట్లయి ఆమ్ల మాధ్యమంగా మారుతుంది. అప్పటి వరకు ఉన్న ఆహారం ఏదైతే ఉందో ఆమ్లత్వం పొందుతుంది. ఇక్కడ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో కలుస్తుంది కాబట్టి ఇక్కడ ఆమ్లత్వం పొందుతుంది. ఈ దశలో ఆహారం అర్ధ ద్రవ రూపంలో చిక్కగా ఉంటుంది. ఇక్కడ ఆహారంలోని ప్రోటీన్లు పెప్సిన్ అనే ఎంజైమ్ చర్య వలన చిన్న చిన్న అణువులుగా విడగొట్టబడతాయి. అంటే ఇక్కడ ఏమైంది అంటే జఠరరసంలో ఉన్న పెప్సిన్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే ప్రోటీన్లను చిన్న చిన్న అణువులుగా విడగొడుతుంది అన్నమాట. ఆహారంలో ఉండే ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్స్ అణువులు చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టబడి మెత్తగా చిక్కగా ఉండే ఒక పదార్థం, చిక్కటి రూపంలో ఉండే ఆహార పదార్థం తయారవుతుంది. దీన్నే ఖైమ్ అని అంటారు. ఇక జీర్ణాశయం చివర ఉండే వలయాకార సంవర్ణి కండరాలు ఉంటాయి. అవి సంకోచ సడలికలు జరపడం వల్ల ఆహారం జీర్ణాశయం నుండి చిన్న ప్రేగుల్లోకి పంపించబడుతుంది. ఈ కండరాలు ఖైమ్ మొత్తం ఒక్కసారిగా కాకుండా కొంచెం కొంచెంగా ఆహార పదార్థాన్ని జీర్ణాశయం నుండి చిన్న పేగులోకి వచ్చే విధంగా నియంత్రిస్తాయి. అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, మనం తిన్న ఆహార వాహిక గుండా ప్రయాణం చేసినప్పుడు పెరిస్టాటిక్ చలనాలు చేసుకుంటూ ఆహారం ఒకేసారిగా జీర్ణాశయంలోకి వస్తుంది. కానీ జీర్ణాశయంలోకి వచ్చిన ఆహారం ఏదైతే ఖైమ్గా మారిందో ఆహారం ఒక్కసారిగా కాకుండా కొంచెం కొంచెంగా చిన్న చిన్న మొత్తాలుగా జీర్ణాశయం నుండి చిన్న పేగులోకి వచ్చే విధంగా ఏమి నియంత్రిస్తాయంటే అక్కడ ఉండే వలయాకార సంవర్ణి కండరాలు. వీటిని ఏమంటారంటే ఫైలోరిక్ స్ప్రింటర్స్ అంటారు. ఫైలోరిక్ స్ప్రింటర్స్ ఇవి ఏం చేస్తాయంటే ఆ సంవర్ణి కండరాలు ఏం చేస్తాయంటే చిన్న చిన్న మొత్తం ఆహారాన్ని జీర్ణాశయం నుండి చిన్న పేగులోకి పంపిస్తాయి. అయితే ఆహార నాళంలో అతి పొడవైన భాగం ఏదైనా ఉంది అంటే అది చిన్న పేగు. సుమారుగా 7 మీటర్ల పొడవు ఉంటుంది. చిన్న పేగు యొక్క పూర్వ భాగాన్ని మనం ఆంత్రమూలం అని అంటాం. ఇందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు మరియు కొవ్వుల యొక్క జీర్ణక్రియ పూర్తవుతుంది. ఈ చర్యలో కాలేయం, క్లోమ గ్రంథుల నుండి వెలువడే జీర్ణరసాలు ఉపయోగపడతాయి. ఇవి ఆంత్రమూలంలోకి విడుదలవుతాయి. ఈ గ్రంథుల స్రావాలు చిన్న ప్రేగులో క్షారస్థితిని కల్పించడానికి దోహదపడతాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. అయితే ఆహారం నోటి నుంచి ఆశయకుహరం ద్వారా తర్వాత ఆహార వాహిక ద్వారా వచ్చేటప్పుడు దానికి ఆమ్లస్థితి ఎక్కడొచ్చింది అంటే జీర్ణాశయంలోకి వచ్చినప్పుడు దానికి ఆమ్లస్థితి వచ్చింది. అదేవిధంగా ఈ ఆమ్ల స్థితి నుండి క్షార స్థితిలోకి ఎక్కడ వచ్చింది అంటే ఇప్పుడు చూడండి, ఆహారం అనేది ఎప్పుడైతే చిన్న పేగులోకి ప్రవేశిస్తుందో అక్కడ ఆ చిన్న పేగులో విడుదలైన స్రావాల వలన ఈ ఆహారానికి క్షార స్థితి రావడం జరుగుతుంది. అదేవిధంగా కాలేయం ద్వారా విడుదలయ్యే పైత్యరసం కొవ్వు పదార్థాలను జీర్ణం చేసి చిన్న చిన్న రేణువులుగా మారుస్తుంది. ఈ విధానాన్ని మనం ఎమల్సిఫికేషన్ లేదా ఎమల్సీకరణం అని అంటారు. అంటే ఎమల్సిఫికేషన్ అంటే ఏం లేదు, అయితే కొవ్వు పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని పైత్యరసం విడుదలయ్యే పైత్యరసం ద్వారా అవి ఏంటంటే చిన్న చిన్న గ్లోబ్యూల్స్గా మారుతాయి. దీన్నే మనం ఏమంటామంటే ఎమల్సిఫికేషన్ అని అనొచ్చు. క్లోమరసంలో ఉండే ట్రిప్సిన్ అనే ఎంజైమ్
ప్రోటీన్లను జీర్ణం చేయడానికి, అదేవిధంగా లైపేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది, అది కొవ్వులను జీర్ణం చేయడానికి ఇక్కడ ఉపయోగపడుతుంది. ఈ క్లోమ రసంలోనే 2 రకాల ఎంజైమ్స్ ఉన్నాయి, అదొకటి ట్రిప్సిన్, ఇంకొకటి లైపేజ్. చూడండి, క్లోమరసంలో ఉన్న ట్రిప్సిన్ ప్రోటీన్లను జీర్ణం చేయడానికి, అదేవిధంగా లైపేజ్ అనే ఎంజైమ్ కొవ్వులను జీర్ణం చేయడానికి ఇక్కడ ఉపయోగపడుతుంది. రైట్. చిన్న పేగుల గోడలు ఆంత్రరసాన్ని స్రవిస్తాయి, ఇంతకుముందే చెప్పుకున్నాం. ఈ స్రావాలు ప్రోటీన్లను మరియు కొవ్వులను మరింత చిన్న చిన్న అణువులుగా శోషించడానికి వీలుగా మార్పు చెందిస్తాయి. కార్బోహైడ్రేట్స్ నోటిలో కొంతవరకు మాత్రమే జీర్ణమవుతాయి. జీర్ణాశయంలో మార్పులు చెందకుండా చిన్న పేగుల్లోకి చేరిన తర్వాత అక్కడ క్షారస్థితిని కలిగి ఉండడం వలన పూర్తిగా జీర్ణమవుతాయి. అయితే కార్బోహైడ్రేట్స్ మన నోటి లోపల కూడా ఎమైలేజ్ కొంతవరకు జీర్ణం చేసింది కదా, అది కొంతవరకే జీర్ణమవుతాయి. జీర్ణాశయంలోని మార్పులు చెందకుండా చిన్న పేగుల్లో చేరిన తర్వాత అక్కడ క్షారస్థితి కలిగి ఉండడం వల్ల మొత్తం పూర్తిగా జీర్ణమైపోతాయి అన్నమాట. ఓకే, రైట్. జీర్ణమైన అంత్య పదార్థాలు ఇక్కడ పేగు నుండి రక్తంలోకి రవాణా కావడాన్ని ఏమంటారంటే శోషణ అంటారు. ఏమంటారు? శోషణ అని అంటారు. ఇక్కడ చిన్న పేగు గోడల్లో చిన్న చిన్న వేళ్ళ లాంటి నిర్మాణాలు ఉంటాయి. అయితే ఈ నిర్మాణాలని మనం ఏమంటారంటే సూక్ష్మ చూసకాలు అంటారు. ఏమంటారు? సూక్ష్మ చూసకాలు అంటారు. వీటినే మైక్రోవిల్లై అని కూడా అంటారు. ఇవి చిన్న పేగుల ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి. అందువల్ల ఏం జరుగుతుందంటే ఈ వేళ్ళ వంటి నిర్మాణాలు ఉండడం వల్ల దాని యొక్క శోషణతల వైశాల్యం పెరుగుతుంది. శోషణం చేసుకునే సామర్థ్యం అనేది పెరుగుతుంది అన్నమాట. సో సైజు చిన్నగా ఉన్నప్పటికీ దాని యొక్క శోషణ సామర్థ్యం పెరగడానికి ఈ మైక్రోవిల్లై సూక్ష్మ చూసకాలు అనేటివి ఉపయోగపడతాయి. అయితే ఈ రక్తనాళాలు మరియు లింపు గ్రంథులు సూక్ష్మ చూసకాల్లో ఉంటాయి. ఈ 2 రకాల గ్రంథులను కలిగి ఉంటుంది. అదొకటి రక్తనాళాలు, మరొకటి లింఫ్ గ్రంథులు అని రెండింటిని ఈ సూక్ష్మ చూసకాలు కలిగి ఒక వల ఆకారంగా, ఒక జాలాకారంగా ఏర్పడి ఉంటుంది. అయితే జీర్ణమైన అంత్య పదార్థాలను మొదట సూక్ష్మ చూసకాల్లోకి అక్కడి నుండి రక్తంలోకి శోషించబడతాయి. అంటే జీర్ణమైన ఆహార పదార్థం చిన్న పేగుల గోడలు గ్రహిస్తాయన్నమాట. జీర్ణమైన ఆహారం అధిక మొత్తంలో రక్తం ద్వారా శరీరంలోని ఇతర భాగాలు తీసుకువెళ్ళడానికి దోహదపడతాయి. అయితే జీర్ణం కాని మిగిలిన ఆహార పదార్థం మాత్రం ఏ విధంగా పెద్ద పేగులోకి పంపించబడుతుంది. ఇక పెద్ద పేగులో ఎలాంటి జీర్ణ రసాలు కానీ ఎంజైమ్స్ కానీ ఉండవు. అక్కడ ఈ వ్యర్థ పదార్థాలు పాయువు ద్వారా బయటకు నెట్టి వేయబడతాయి. పాయువు ఆహార వాహిక యొక్క చివరి భాగం. పాయువు ద్వారా జీర్ణం కాని వ్యర్థ పదార్థాలని తొలగించడాన్ని ఇక్కడ మల విసర్జన అని అంటారు.